హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు సౌజన్య సమాచారంగా జన్ స్వాస్థ్య సంయోగ్ అనేటువంటి ఈ అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపిస్తాను, వినండి. జన్ స్వాస్థ్య సంయోగ్. ఇక వినండి ఈ అంశాన్ని. అడవిలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి. ఎయిమ్స్లో పీజీ చేసిన 10 మంది డాక్టర్లు వాళ్ళు ఓ 100 పడకల ఆసుపత్రిని కట్టారు. మల్టీ స్పెషాలిటీ వైద్యాన్ని అందిస్తున్నారు. ఒట్టి చికిత్సే కాదు, ప్రజల కోసం పలు రకాల వైద్య పరికరాలని ఆవిష్కరిస్తున్నారు. ఉత్తరాదిలో ఎంతో పేరున్న ఆ ఆసుపత్రిలో ఆపరేషన్లకైనా సరే 10 రూపాయలే తీసుకుంటున్నారు. వైద్యం అన్నది పేద ధనిక భేదాలకు అతీతంగా ఉండి తీరాలి అన్న లక్ష్యంతో పనిచేస్తున్న ఈ ఆసుపత్రి ఉండేది ఓ అటవీ ప్రాంతంలోనంటే నమ్ముతారా? అదే గొప్పతనం. యోగేష్ జైన్, రమణ్ కఠారియా, అనురాగ్ భార్గవ్ ఈ ముగ్గురు వైద్య విద్యార్థులు ఢిల్లీలోని ఎయిమ్స్లో ఎంబీబీఎస్ చదువుతుండేవారు. తర్వాత ఏమిటి అన్న ప్రశ్న మొదలైంది ఆ స్నేహితుల్లో. ఎయిమ్స్లో చదివాక ఏ కార్పొరేట్ ఆసుపత్రి అయినా మనల్ని రెడ్ కార్పెట్ పరిచి మరీ పిలుస్తుంది. కానీ మనం మాత్రం ఈ దేశంలో అత్యంత నిరుపేదలు ఉన్న ప్రాంతంలో సేవలు అందించాలి, పేదవాళ్లకు కూడా నాణ్యమైన వైద్యం అందించవచ్చని నిరూపించాలి అన్నాడు యోగేష్ జైన్. మిగతా ఇద్దరూ అవునంటే అవునన్నారు. అవన్నీ సాధ్యం కావు అని అందరూ అంటున్నా ఆ కలని భద్రంగా కాపాడుకున్నారు వాళ్ళు. ఎయిమ్స్లోనే పీజీ పూర్తి చేశారు. డాక్టర్ యోగేష్ జైన్ పీడియాట్రిక్ ఆంకాలజీ, చిన్నారుల క్యాన్సర్ వైద్యం అన్నమాట, దానిలో ఎండీ చేస్తే మిగతా ఇద్దరిలో డాక్టర్ రమణ్ ఎంఎస్, డాక్టర్ అనురాగ్ ఎండీ ముగించారు. ఆశ్చర్యకరంగా ఆ ముగ్గురి ఆశయానికి వాళ్ళ భార్యలు, స్నేహితులు తోడయ్యారు. అప్పటికే దేశంలో అత్యంత వెనుకబడ్డ ప్రాంతంగా ముద్రపడ్డ ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతాన్ని తమ కార్యక్షేత్రంగా ఎంచుకున్నారు వారు. అలా అనురాగ్ భార్గవ్, యోగేష్ జైన్, ఆయన భార్య రచనా జైన్ 2000 సంవత్సరంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిలాస్పూర్ జిల్లాలోని గనియారీ అనే ఆ అటవీ గ్రామంలోకి అడుగుపెట్టారు. వైద్యురాలైన రచనా జైన్ అప్పటికి 7 నెలల గర్భిణీ కూడా. గనియారీ ఆ గ్రామంలో ఓ పాడుబడ్డ భవనాన్ని బాగుచేసి ఆసుపత్రిగా మార్చుకున్నారు వాళ్ళు. డాక్టర్ రచనా జైన్ ఆసుపత్రిని చూసుకుంటే యోగేష్, అనురాగ్లు స్కూటర్ మీద ఊరూరు తిరుగుతూ ఇక్కడ ఆసుపత్రి ఏర్పాటు చేశాం, ఏదైనా సమస్య ఉంటే రండి అని చెప్పసాగారు. 3 రోజుల దాకా ఒక్క పేషెంట్ కూడా రాలేదు. ఏ సమస్య వచ్చినా ఆ ప్రాంతంలో భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళడం అక్కడి వాళ్ళకి అలవాటు. ప్రాణాల మీదకి వస్తే కానీ ఆసుపత్రులకి రారు. అలా మలేరియా బాగా ముదిరిన స్థితిలో తన పాపతో అక్కడికి వచ్చిందట ఓ గిరిజన మహిళ. ఆ పాపని ఆసుపత్రిలో చేర్చుకొని ప్రాణాలు కాపాడారు ఆ ముగ్గురు. అది తెలిసి మిగతా వాళ్ళు రాసాగారు. క్రమంగా రోగుల తాకిడి పెరగటంతో యోగేష్, అనురాగుల స్నేహితుడు రమణ్ కఠారియా కూడా వచ్చాడు. ఆ తర్వాత వైద్యులైన వాళ్ళ స్నేహితులు బిశ్వజిత్ చటర్జీ, సత్యమాల, అంజు కఠారియా, మధు చటర్జీ, మాధవి భార్గవ, ప్రమోద్ ఉపాధ్యాయ్ కూడా అక్కడికి వచ్చి స్థిరపడ్డారు. ఈ 10 మంది కలిసి జన్ స్వాస్థ్య సంయోగ్ జేఎస్ఎస్ అనే దాని పేరుతో ఎన్జిఓగా ఏర్పడి ఆసుపత్రికి అదే పేరును పెట్టారు. అందరూ నెలకి 20,000 మాత్రమే జీతం తీసుకోవాలని తీర్మానించుకున్నారు. ఆ జీతం కూడా విరాళాల ద్వారా వస్తేనే, అంతే తప్ప రోగుల వద్ద
రూ. 10 కన్నా ఎక్కువ తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. ఏమైనా విప్లవాత్మకమే ఆ భావన. మెల్లగా ఆపరేషన్ థియేటర్, ల్యాబ్ వసతులు, రక్తనిధి ఏర్పాటు చేసుకున్నారు. అన్ని రకాల స్పెషాలిటీ చికిత్సల్ని అందించసాగారు. బస, భోజన వసతి కల్పించి మరీ గిరిజన యువతులకి నర్సింగ్ ట్రైనింగ్ అందించే కాలేజీని నెలకొల్పారు. వ్యాధులు రాకుండా నిరోధించాలన్న లక్ష్యంతో చుట్టూ ఉన్న పల్లెల్లో 100 సబ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. స్థానిక మహిళలకే శిక్షణ ఇచ్చి హెల్త్ వర్కర్స్గా మార్చుకున్నారు. గ్రామస్తులకు వచ్చే చిన్న చితక అనారోగ్యాలకు వీళ్ళే ప్రాథమిక వైద్యం చేస్తారు. రక్త నమూనాలను సేకరిస్తారు. ఆ ఆసుపత్రికి చెందిన డాక్టర్ ప్రమోద్ ఉపాధ్యాయ్ వైద్య పరికరాల ఆవిష్కర్తగాను మారాడు. నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకి ఇంక్యుబేషన్ యూనిట్లా ఉపయోగపడే వెచ్చటి కంగారు జాకెట్ను కనిపెట్టాడు. నీటి స్వచ్ఛతని, న్యూమోనియాని, మూత్రనాళాల ఇన్ఫెక్షన్లని, కరోనాని పరీక్షించే తక్కువ ధర కిట్లను ఆవిష్కరించి విలేజ్ హెల్త్ వర్కర్లకి అందించాడు. ఇక్కడి చిన్నారులు తక్కువ బరువుతో ఉండటం చూసి పుల్వారీ పేరుతో 100కు పైగా ఉచిత క్రష్లను ఏర్పాటు చేసి రోజు 1000 మంది పిల్లలకు పోషకాహారాన్ని అందిస్తుంది ఈ జన్ స్వాస్థ్య సంయోగ్. ఇలా ఆ రకంగా జన్ స్వాస్థ్య సంయోగ్ బిలాస్పూర్ ఆరోగ్య ముఖ చిత్రాన్ని మార్చేసింది. ఆ జిల్లాతో పాటు చుట్టుపక్కల ఉన్న సుమారు 3000 గ్రామాలకి ఎంత పెద్ద సమస్య వచ్చినా కంటికి రెప్పలా కాపాడుతుంది. ఏటా 2000 సర్జరీలు చేస్తుంది. శిశు మరణాల సంఖ్యను 3వ వంతుకు తగ్గించింది. ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఎత్తుకు తగ్గ బరువు లేని వాళ్ళు 27% ఉంటే ఈ క్రషుల ద్వారా దాన్ని 5%కి తగ్గించింది. మలేరియా మరణాలని 0కి చేర్చింది. అందుకే ఢిల్లీ ఎయిమ్స్, వేలూరు సిఎంసి వంటి దేశీయ సంస్థలే కాకుండా విదేశీ యూనివర్సిటీలు కూడా తమ విద్యార్థుల్ని ఇక్కడికి పంపిస్తున్నాయి. గ్రామీణ వైద్యానికి అర్థమేంటో తెలుసుకొని రమ్మంటున్నాయి. ఇదండి జన్ స్వాస్థ్య సంయోగ్ అనేటువంటి ఈ అంశం ఈనాడు సమాచార సౌజన్యంగా మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.